తల్లి లాలిపాట, తండ్రి ప్రేమపూర్వక ప్రశంసలు, స్నేహితుల నవ్వు, ఇలా ఎన్నో జ్ఞాపకాలు మన ఈ శబ్దాలతో ముడిపడి ఉన్నాయి. అయితే ఈ శబ్దాలేమి అత్యంత భయానక అనుభవానికి కారణమైతే ఏమి జరుగుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇదే ఛాయ కథ. 20 ఏళ్ల ఛాయ తన బీడీ పూర్తి చేసి ఢిల్లీ నుండి తిరిగి వస్తోంది. ఆమె తన మేనమామను కలవడానికి కోల్కతా నుండి గౌరీపూర్ గ్రామానికి వెళ్తోంది. అదే సంవత్సరం ఆమె కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఇప్పుడు ఆమె మామ తప్ప ఆమె ప్రపంచంలో మరియు ఆమె కుటుంబంలో మరెవరూ మిగిలిలేరు. గౌరీపూర్ బెంగాల్ మూలలు దాగి ఉన్న ఒక చిన్న గ్రామం. ఛాయ రైలు మధ్యాహ్నం 4 గంటలకు గ్రామానికి చేరుకొని గౌరీపూర్ స్టేషన్లో దిగినప్పుడు మే నెలలో మండే వేడిలో కూడా గౌరీపూర్ గాలిలో వినితి చల్లదనం ఉంది. స్టేషన్లో ఆమెను పికప్ చేయడానికి మామయ్య వచ్చాడు. ఛాయను కలిసిన వెంటనే పెద్దగా మాట్లాడలేదు, ఏమీ అడగలేదు. అతను చిన్నగా నవ్వి ముందుగా ఛాయ్ తల్లికెట్టాడు. అతను ఆమె చేతిని లాలించి ఆపై ఆమె బ్యాగ్ని తీసుకుని కారు వైపు ప్రారంభించాడు. కారులో కూర్చున్న ఛాయ కిటికీలోంచి దారంతా చూస్తూనే ఉంది. పొలాలు, చెరువులు, చదును చేయని రోడ్లు అన్నీ అలాగే ఉండేవి. ఒక్క విషయం మాత్రం భిన్నంగా ఉండేది. సాయంత్రం కూడా వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లలు కానీ, స్త్రీలు చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు. ఆమెకిది చాలా వింతగా అనిపించింది. దీనికి కారణమేంటని ఆమెను అడగక మామ టాపిక్ మార్చాడు. ఛాయ, నేనమమ్మ వారి పూర్వీకుల భవనంలో నివసించేవారు. దత్తమైన పీపుల్ చెట్లతో చుట్టుముట్టబడిన ఒక భవనం. గ్రామానికి కొంచెం వెలుపల దీని పైకెక్కు నుండి గ్రామ చెలవు కనిపిస్తుంది. ఆ భవనంలోకి అడుగుపెట్టగానే ఛాయ చిన్ననాటి జ్ఞాపకాలు మెదులుతున్నాయి. ఆ రాత్రి ఛాయ తన గదిలో రాత్రి భోజనం చేసి అలసట కారణంగా తొందరగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే కాకాతో కలిసి ఊరి బజారుకి వెళ్లాల్సి వచ్చింది. ఛాయ హఠాత్తుగా కళ్ళు తెరిచేసరికి రాత్రి 2 గంటలై ఉండాలి. ఆమె షీట్ నేలపై పడి ఉంది. ఆమె షీట్ తీయడానికి వంగగానే ఆమె తన గది బయట నుండి ఒక స్వరం వినిపించింది. ఆమె శ్రద్ధగా వింటుంటే ఎవరో తను పిలుస్తున్నట్లు అనిపించింది. ఛాయ, ఓ ఛాయ, ఛాయ, ఓ ఛాయ, స్నేహితులారా ఆ స్వరం విన్నా అతని హృదయం ఒక్క క్షణం ఆనందించింది. కాని మరుసటి క్షణంలో అతని చేతులు మరియు కాళ్ళు చల్లబడ్డాయి. ఆ స్వరం అతని తల్లిలే. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఛాయ మళ్ళీ ఈసారి చాలా ఘోరంగా ఉంది. ఆమె ఆ గొంతును శ్రద్ధగా వినడానికి ప్రయత్నించి తలుపు వైపు వెళ్ళింది. కాని ఆమె ఏమీ వినలేకపోయింది. బహుశా ఆమె ఇంకా నిద్రపోయి ఉండవచ్చు. కలల్లోనే అమ్మ గొంతు వినిపిస్తుందని అనుకుంది. ఇలా ఆలోచిస్తూ తిరిగి నిద్రలోకి జారుకుంది ఛాయ. తర్వాత కొన్ని రాత్రులు పూర్తిగా సాధారణమైనవి. కానీ ఏవో కారణాల వల్ల ఆ ఇంట్లో ఛాయ సరిగ్గా నిద్రపోలేదు. ప్రతి రాత్రి ఆమె ఆ స్వరం మళ్లీ వినాలని ఆశపడింది. అది ఆమె కలల్లో మాత్రమే ఉన్నా. అలాంటి ఒక రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. చాలాసార్లు ఒకవైపు నుండి మరొక వైపుకు తిరిగిన తర్వాత ఆమె తన మంచం మీద నుండి లేచింది. ఆ రాత్రి ఆమెకు ఆ గదిలో ఊపిరాడకపోవడంతో తన తల్లి దుపట్టా ధరించి స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికి ఇంటి పైకప్పుకు వెళ్ళింది. పైకప్పు మీద మంచం మీద కూర్చుని ఆ ఊరి చెరువు వైపు చూడడం ప్రారంభించింది ఛాయ. అంత చీకట్లో కూడా ఆ చెరువు చాలా స్పష్టంగా కనిపించింది. ఎక్కడా శబ్దం రాలేదు. కేవలం రాత్రి నిశ్శబ్దం. ఒక్కసారిగా పైకప్పులోనొక బల్బ్ ఆరిపోయింది. ఇది తరచుగా పాతేళ్లలో జరిగేది. ఇలా ఆలోచిస్తున్న ఛాయ తన ఫోన్ టార్చ్ని ఆన్ చేసింది. అకస్మాత్తుగా పైకప్పు మెట్ల దగ్గర నుండి మళ్ళీ అదే స్వరం వినిపించింది. ఛాయ బేటా, మీరు పైకప్పుపై చల్లగా ఉంటారు, కిందకురా. ఆ స్వరం విన్న ఛాయ ఏడవడం మొదలుపెట్టింది. ఛాయ శరీరం అక్కడే స్తంభించిపోయినట్లుంది. ఎక్కడి నుంచో వీచిన చలిగాలి వీచింది. ఆమె ధరించిన దుపట్టా ఎవరు బలవంతంగా లాగినట్లు ఆమె భుజాల మీద నుండి పడిపోయింది. నా దగ్గరతో రా ఛాయ, చాలా రోజుల నుంచి నీకు ఫోను చేస్తున్నాను. ఈసారి చాలా దగ్గరి నుంచి వాయిస్ వచ్చింది. ఆమె చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నారు. ఛాయ వెంటనే వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడే మంచం వైపు నుంచి ఒక గొంతు వినిపించింది. నీకోసం ఎదురు చూస్తున్నాను ఛాయ, త్వరగా రండి. ఛాయ తిరిగి మంచం వైపు చూసేసరికి అక్కడొక స్త్రీ చీకటి నీడ కనిపించింది. ఛాయ తన తల్లేననుకుంది. మరియు ఆ నీడ
ఛాయ పైకప్పు వైపు కదలడం ప్రారంభించింది మరియు అకస్మాత్తుగా ఎవరో ఛాయ చేతిని పట్టుకుని ముందుకు వెళ్లకుండా ఆపారు. అది మరెవరో కాదు, ఆమె మేనమామ. అప్పుడు ఛాయ ఆగి కిందకు చూసింది. ఆమె ఇంకో అడుగు ముందుకు వేసి ఉంటే ఆమె పైకప్పు నుండి కుందపడిపోయి ఉండవచ్చు. ఛాయ చూస్తున్న నల్లటి నీడ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఛాయ తనతో జరిగిన సంఘటన అంతా మామయ్యకు చెప్పింది. అది విన్న ఛాయ మామయ్య కొంచెం కంగారు పడ్డాడు. అతను ఛాయకు షాక్ ఇచ్చిన విషయం చెప్పాడు. అక్కడ నల్లని నీడ కనిపించడం వల్ల సాయంత్రానికి గ్రామం నిర్మానుష్యంగా మారుతుందని ఆమె మేనమామ చెప్పాడు. మనుషులు కనుమరుగవుతున్నారు. గ్రామ పూజారి ప్రకారం గ్రామం నిషిదాక్ వెంటాడుతోంది. నిషిదాక్ ఒక ఆత్మ, ఒక మంత్రగత్తె. తనతో ఎవరినైనా తీసుకెళ్లడానికి ప్రతిరోజు వస్తుంది. ఇప్పటి వరకు ఆమెను ఎవరూ చూడలేదు. కానీ ఎవరు అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత అతని మృతదేహం ముక్కలు అడవిలో కనిపిస్తాయి. ఇది ఏదో జంతువు చేసిన పని అని మొదట అందరూ అనుకున్నారు. అయితే ఆ ఊరి ప్రజలకు రాత్రిపూట వింత శబ్దాలు వినిపించాయి. తెలిసిన వారు సన్నిహితులో ఎవరో పిలుస్తున్నారు. మరియు ఎవరైతే వెనక్కి తిరిగి ఆ స్వరం వైపు వెళ్తారో వారు మళ్లీ సజీవంగా కనిపించరు. ఇక నుంచి ఏదైనా శబ్దం వినిపిస్తే ఆ వైపు వెళ్ళొద్దని కాకా హెచ్చరించింది. అది ఆమె తల్లిదండ్రుల గొంతు అయినా. ఛాయ చిన్నప్పుడు అమ్మమ్మ రాత్రి ఎవరైనా శబ్దం చేస్తే వెళ్ళొద్దని చెప్పేది. నిషిదాక్ వచ్చి ఆమెను తీసుకెళ్లేవాడు. నిషిదాక్ తన అమ్మమ్మ కథలలో మాత్రమే ఉందని ఆమె ఎప్పుడూ అనుకునేది. కానీ ఆమె కాకా మాటలు విని కొంచెం భయం వేసింది. మరుసటి రోజు ఛాయకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఆమెకి విచిత్రమైన అశాంతి కలిగింది. ఆమె దృష్టి మరల్చేందుకు కాకా చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భోజనం తర్వాత ఆ చెరువుకి ఒక రౌండ్ వేస్తుందేమో అనుకుంది ఛాయ. కాకాకి చెబితే బహుశా బయటికి వెళ్ళనివ్వడని ఆమెకు తెలుసు. దాంతో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి చెరువు వైపు వెళ్ళింది. ఆమె అక్కడికి చేరుకునేసరికి చెరువు కోనేరులో కొందరు మహిళలు బట్టలు ఉతుకుతున్నారు. ఛాయ వెళ్లి చెరువు అవతల కూర్చుంది. కాకా కంగారు పడకుండా కాసేపు పాటలు విని ఇంటికి వెళ్లిపోదాం అనుకుంది. ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని పాటలు వినడం మొదలుపెట్టింది. ఆ పీపుల్ చెట్టు నీడలో కూర్చున్న ఆమెకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఛాయ ఇక్కడ ఏమి చేస్తోంది? ఇంటికి రా కొడుకు. ఆ స్వరం విన్న ఛాయ ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. సూర్యుడు అస్తమించాడు మరియు చీకటి పడింది. చుట్టూ ఎవరూ లేరు. ఛాయ త్వరగా బయలుదేరడానికి లేచి చెరువు దగ్గర ఒక స్త్రీ ఇంట బట్టలు ఉతుకుతూ ఉండటం చూసింది. ఛాయకి ఇది చాలా వింతగా అనిపించింది. ఆ మహిళ దగ్గరకు వెళ్ళగా బట్టలు ఉతుకుతున్న మహిళ మళ్ళీ అదే గుడ్డను ఉతుకుతోందని ఆమెకు అర్థమయ్యింది. రాత్రి చీకట్లో నల్ల చీర కట్టుకుంది ఆ స్త్రీ. ముందు రోజు రాత్రి డాబా మీదకి వెళ్లే ముందు ఛాయ కప్పుకున్న ఛాయ తల్లి దుపట్టాని ఉతుకుతోంది. ఆ రాత్రి స్పృహ తప్పిన తర్వాత ఆ దుపట్టా గురించి పూర్తిగా మర్చిపోయింది. ఒక్కసారిగా ఛాయ దృష్టి నేలపైకి పోయింది. నేలపై ఆ స్త్రీ నీడ కూడా కనిపించటం లేదు. ఛాయ్ చాలా కంగారు పడింది. ఆ స్త్రీ ముఖం ముసుగుతో కప్పబడింది. ఛాయ్ అక్కడ నుండి నిశ్శబ్దంగా తిరిగి వెళ్లబోతుంటే వెనుక నుండి శబ్దం వినిపించింది. నా ఛాయ వచ్చింది. ఛాయ ఆ స్త్రీ వైపు తిరిగిన వెంటనే ఆ స్త్రీ ముసుగు తొలగించబడింది మరియు ఆ స్త్రీ ముఖం చూడగానే ఆమె ఆత్మ వణికిపోయింది. ఆ స్త్రీ తన తల్లిలాగే కనిపించింది. తల్లిని చూసి ఛాయ నవ్వు ఆపుకోలేకపోయింది. పాయి వెళ్లి ఆ స్త్రీని కౌగిలించుకున్నాడు. ఆపై మహిళ జుట్టు చెల్లాచెతుడుగా ఉండటం మరియు ఆమె ముఖం నల్లగా మారడం చూసింది. ఆ స్త్రీ కళ్ళు పూర్తిగా ఎర్రబట్టాయి. ఆమె ముఖంలో భయంకరమైన చిరునవ్వుతో ఛాయ వైపు చూస్తోంది. ఛాయకి ఈరోజు దైవం వచ్చిందని అర్థమైంది. ఆ రూపంలో ఉన్న ఆ మంత్రకత్తెను చూసి ఛాయ గట్టిగా అరిచింది. ఆమె అరుపు విని ఆమె కోసం వెతుకుతున్న మేనమామ పరుగున చెరువు వైపు వచ్చాడు. కానీ అతను చేరుకునే సమయానికి చాలా ఆలస్యమైంది. అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అతనికి ఏదైనా దొరికితే అదే పాత దుపట్టా
మరియు ఛాయ ఫోన్. ఛాయ ఆమె మామయ్య ఆమెను వెతకడానికి రాత్రంతా తిరిగాడు మరియు అతను చివరిసారిగా చెరువు దగ్గరికి వచ్చినప్పుడు అతను అడవి నుండి ఛాయ్ యొక్క మధురమైన స్వరం విన్నాడు. ఆమె మామయ్య ఆమెను వెతకడానికి రాత్రంతా తిరిగాడు మరియు అతను చివరిసారిగా చెరువు దగ్గరకు వచ్చినప్పుడు అతను అడవి నుండి ఛాయ యొక్క మధురమైన స్వరం విన్నాడు.